after 2,46,324 ration cards were cancelled as these beneficiaries migrated to Andhra Pradesh. At the time of formation of Telangana state, a total of 89,21,907 ration cards covering 2.7 crore beneficiaries were existing in the state. The same have been converted as food security cards, central and state, and issued as new food security cards, duly changing ration card series following Telangana code. In addition to the above, a total of 6,47,479 new food security cards covering 20,69,000 beneficiaries were issued in the state from 2016 to 2023. Simultaneously, 5,98,000 food security cards covering 19 lakh beneficiaries were deleted as they were ineligible from 2016 to 2023. As a net result, in the 10 years of 2014 to 2023, the total cards issued in the state on the positive side were 49,000 cards covering 86,000 beneficiaries. Now, as of today, there are 89.95 lakh cards in the state covering 2.81 crore individuals. The category-wise food security cards in the state as of today are: in the central government scheme, National Food Security Act, 54 lakh cards covering 1.91 crore individuals. In the state, 35 lakh cards covering 89 lakh individuals. Then for new members, new member addition, the new member addition applications pending with the government, these applications have been received through Me Seva. 18 lakh applications have been received, just not now, for many years now, and covering a total of 26 lakh individuals. Existing card lo కొత్త మెంబర్స్ యాడ్ చేసుకోవడానికి అప్లికేషన్స్ కూడా పెండింగ్ ఉన్నాయి. ఇప్పుడు ప్రభుత్వ అంచనాల మేరకు, మేము చేసిన ఎక్సర్సైజ్ అంచనాల మేరకు అప్రాక్సిమేట్గా మరో 10 లక్షల రేషన్ కార్డ్స్ ఇవ్వాల్సి ఉంటుంది. ఒక్కొక్క రేషన్ కార్డ్కి 3.16 ల్యాక్ యూనిట్స్ అంటే ఇండివిజువల్స్ ఉంటారు. అంటే మొత్తము కొత్తగా 31 లక్షల మందికి రేషన్కి ఎలిజిబిలిటీ చేయాల్సిన అవసరం ఉందని చెప్పి మేము చేసిన అంచనా అని చెప్పి మనవి చేస్తూ, అదేవిధంగా దీనికి ప్రభుత్వానికి అదనంగా 956 కోట్లు ఖర్చు కాబోతుందని చెప్పి మేము చేసిన స్టడీ ఎగ్జామిన్ చేసిన విషయం మనం చేస్తాను. ఈ విషయాన్ని కొత్త రేషన్ కార్డ్స్ మరి ఏ మొడాలిటీస్తో ఇవ్వాలి, ఏ విధంగా ఇవ్వాలని చెప్పి ప్రభుత్వం ఒక క్యాబినెట్ సబ్ కమిటీ ఫామ్ చేయడం జరిగింది. ఆ క్యాబినెట్ సబ్ కమిటీలో నేను చైర్మన్గా, రెవెన్యూ మినిస్టర్ శ్రీనివాస్ రెడ్డి గారు అండ్ దామోదర్ రాజనరసింహ గారు మెంబర్స్గా క్యాబినెట్ సబ్ కమిటీ వేసి చాలాసార్లు మేము మీటింగ్ చేసుకోవడం జరిగింది. అయితే ప్రస్తుతానికి మేము క్యాబినెట్ సబ్ కమిటీ క్యాబినెట్కి రికమెండ్ చేసింది ఏంటంటే, ఈరోజు క్యాబినెట్లో ఈ రికమెండేషన్ మీద చర్చ జరగబోతుంది. బట్ ఏం చేసామంటే, ఫస్ట్ మేము అందరు ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకి లెటర్ రాసాం. మీ సజెషన్స్ ఇవ్వండి, మరి ఏ విధంగా ముందుకు. గత ప్రభుత్వం ఏదైతే ఫుడ్ సెక్యూరిటీ కార్డ్స్ ఇచ్చారు అవసరం మేరకు, రేషన్ కార్డు జారీ అయినట్టు ఏదో నాకు నాలెడ్జ్ లేదు అధ్యక్ష. అదేవిధంగా మరి మీరు చెప్పినట్టుగా, జీవన్ రెడ్డి గారు చెప్పినట్టుగా ఎలిజిబిలిటీ క్రైటీరియా పరిశీలిస్తాం. వాస్తవం మేము ప్రస్తుతం ఉన్న ఎలిజిబిలిటీ క్రైటీరియాతో ముందుకు పోతుంది తప్పితే మరొకటి లేదు. అదేవిధంగా నిజంగా కూడా సభ్యులు ఎక్కడన్నా మీకు నివాస స్థలం నుంచి రేషన్ షాప్ దూరంగా ఉంది, అడిషనల్ రేషన్ షాపు మంజూరు చేయాలని మీకు అనిపిస్తే మీరు నాకు రాయండి. తప్పనిసరిగా కొత్త రేషన్ షాప్స్ శాంక్షన్ చేస్తామని చెప్పి కూడా నేను మనవి చేస్తున్నాను. అదేవిధంగా ఇప్పుడు గౌరవ చైర్మన్ గారు మీరు చెప్పినట్టుగా వాస్తవంగా ఈ రోజున్న పరిస్థితుల్లో పెద్ద ఎత్తున పీడిఎస్ రైస్ డైవర్షన్కి గురవుతున్న మాట ఇది వాస్తవం. అది ఎందుకు జరుగుతుంది? బేసికలీ ఇప్పుడు జరుగుతున్న సిస్టంలో
చాలా ఏండ్ల నుంచి రేషన్లో ఇవ్వబడుతున్న కోర్స్ గ్రెయిన్స్ కానీ ఈ దొడ్డు బియ్యం కానీ ఎక్కువ జనాభా తినడం లేదు. వాళ్ళు దానికి ఆల్ టైప్స్ ఆఫ్ ఇల్లీగల్ యాక్టివిటీ జరుగుతున్న విషయాన్ని మన ప్రభుత్వం గుర్తించి మరి అందుకోసమే ఈ రేషన్లో కూడా ఫైన్ రైస్ ఇవ్వాలనే ఒక పెద్ద నిర్ణయం, విప్లవాత్మక నిర్ణయం మన ప్రభుత్వం తీసుకుంది. అది అతి త్వరలో అమలు చేయబోతున్నామని చెప్పి మనం చేస్తున్నాం. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 4178 కల్వకుంట్ల కవిత గారు. I put the question, sir. ఆనరబుల్ మినిస్టర్ అగ్రికల్చర్. అధ్యక్ష, ఏ ప్రశ్నకు సమాధానం లేదండి. బి ప్రశ్న ఈ ప్రశ్న ఉత్పన్నం కాదు. సి ప్రశ్న లేదండి. డి ప్రశ్న ఈ ప్రశ్న ఉత్పన్నం కాదు. ధన్యవాదాలు అధ్యక్ష. అధ్యక్ష, తేనెటీగల పెంపకం అన్నది రైతులకు అడవులకు ఇద్దరికి కూడా రెండింటికి కూడా మంచిది అధ్యక్ష. పండేటటువంటి పంటలలో దిగుబడిని పెంచేటటువంటి ఆస్కారం కూడా తేనెటీగలతో ఉంటుంది అధ్యక్ష. అట్లానే గిరిజన ప్రాంతాల్లో ఉండేటటువంటి గిరిపుత్రులకు ఉపాధి అవకాశాల కోసం అందరు ప్రభుత్వాలను కూడా వెతుకులాడుతూ ఉంటాం అధ్యక్ష. అదేవిధంగా మైదాన ప్రాంతాలలో ఇప్పుడు వికారాబాద్ లాంటి ఏరియాలో ఎక్కడైతే సన్ఫ్లవర్, ఓమ ఇవన్నీ పండిస్తారో వాటిలో ఇంటర్లేసింగ్ క్రాప్ కూడా హనీబీస్ని పెంచేటటువంటి ఆస్కారం ఉంటుంది అధ్యక్ష. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు తెలంగాణ ప్రాంతం వివక్షకు గురై మరి ఇక్కడ హనీబీ కాలనీస్ 0 ఉండే అధ్యక్ష, కేవలం 0 ఎక్కడ లేకుండే. వాటిని తెలంగాణ రాష్ట్రంలో మనము కష్టపడి 15,000 కాలనీలకు పెంచుకోవడం జరిగింది అధ్యక్ష. సో ఇప్పుడు గౌరవ మంత్రివర్యుల్ని మేము రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ఈ హనీబీ కాలనీస్ని ఎస్పెషలీ ఆసిఫాబాద్, భద్రాచలం ఇట్లాంటి ఏరియాస్లో కనుక పెంపకం చేసినట్టయితే చాలా మంచి రిజల్ట్ ఉంటుంది. అట్లానే గిరిపుత్రులందరికీ కూడా సహాయం చేసినట్టు ఉంటుంది అనేటటువంటి ఒక ఆలోచనతో అడుగుతా ఉన్నాం అధ్యక్ష. అట్లానే నల్గొండ బత్తాయి తోటలు ఎక్కువ ఉంటాయి అధ్యక్ష తమ సొంత జిల్లాలో. మరి అక్కడ కూడా ఇంటర్లేసింగ్ క్రాప్గా ఇది పనికొచ్చేటటువంటి ఆస్కారం ఉంటుంది కాబట్టి గౌరవ మంత్రివర్యుల్ని దీని మీద శ్రద్ధ పెట్టవలసిందిగా నేను రిక్వెస్ట్ చేస్తున్నా అధ్యక్ష. అట్లానే నేను ఇంకొక ప్రశ్న అడిగాను అధ్యక్ష, పట్టు పరిశ్రమకు సంబంధించి అంటే మల్బరీకి సంబంధించి చేయాల్సినటువంటి సాగు గురించి అడగడం జరిగింది అధ్యక్ష. దానిలో కూడా శోచనీయమైనటువంటి అంశం ఏంటంటే మా నేతన్నలకు రైతన్నలకు పనికొచ్చేటటువంటి అంశంలో కూడా ప్రభుత్వం మరి 16 కోట్లు బడ్జెట్లో పెట్టింది కానీ ఏమాత్రం